సో ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఇక్కడ ఒకసారి చూద్దాం. మనం ఏదైనా ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్స్ దాన్ని ఏదైనా మన ఎల్ఎల్ఎం టూల్ కి ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు అది మొత్తం అందులో ఉన్న పీడిఎఫ్ లో ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. టెక్స్ట్ లో ఏమేమి ఉంటాయి మనకి, ఆ పీడిఎఫ్ లో ఇమేజెస్ ఉన్నాయి, ఇంకా ఫోటో చాలా ఉన్నాయి, కానీ ఇవన్నిటిని సపరేట్ చేసి ఓన్లీ టెక్స్ట్ ని తీసుకుంటుంది. సో దాన్ని పార్సింగ్ అంటారు అనమాట, పార్సింగ్. ఓకే, సో తర్వాత వచ్చేసి చంకింగ్. సో అది తీసుకున్న డేటా మొత్తాన్ని, ఏదైతే టెక్స్ట్ డేటా ఉందో దాన్ని దాన్ని ఏం చేస్తుందంటే చిన్న చిన్న పేరాల కింద డివైడ్ చేసుకుని, చిన్న చిన్న వర్డ్స్ కింద డివైడ్ చేసుకుంటుంది. దీన్ని చంకింగ్ అంటారు. ఓకే, ఇక్కడ అలాగే తీసుకున్న దాన్ని వెక్టరైజేషన్ అంటారు అనమాట. చిన్న చిన్న వర్డ్స్ ఉన్నాయి కదా, ఏవైతే సెంటెన్సెస్ ఉన్నాయో వాటిని వెక్టరైజ్ చేసుకుంటుంది. వెక్టరైజ్ ఎలా చేసుకుంటుంది అనేది ఇంకో ఎగ్జాంపుల్ లో చెప్తాను. నెంబర్ల కింద మారుస్తుంది. ఎందుకని మిషన్ అనేది ఓన్లీ 0 కనుకొచ్చినాయి అర్థం చేసుకుంటుంది కాబట్టి. ఓకే, ఇక్కడ మనకి ఇడ్లీ అనే దానికి ఇలాంటి చంక్ ఇచ్చుకుంది. ఓకే, ఇలా వెక్టార్ ఇచ్చుకుంది. అలాగే బిర్యానీ దానికి ఇలాంటి వెక్టార్ ఇచ్చుకుంది. గులాబ్ జామున్ అనే దానికి ఇలాంటి వెక్టార్ ఇచ్చుకుంది. ఓకే, ఇది తీసుకెళ్ళి దాని మెమరీలో సేవ్ చేసింది. ఇప్పుడు మనం ఫైనల్ గా ఏం చేస్తున్నాము, సో మనకి ఏదైతే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కావాలని సెట్ చేసినప్పుడు అది మన పీడిఎఫ్ డాక్యుమెంట్ లో బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో అవి క్లియర్ గా ఇస్తుంది.